హరే కృష్ణ ఫ్రెండ్స్, నేను మీ దియా. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ దియా ట్యూన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భక్తి టైంలో శ్రీ తాళ్ళపాక హనుమాచార్యుల గురించి తెలుసుకుందాం. కీర్తన్ టైంలో శ్రీ హనుమాచార్య కీర్తన్ చిన్ని సిస్ము పాడదాం. లాస్ట్ లో క్విజ్ టైంలో వన్ క్విజ్ క్వశ్చన్ అడుగుతాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీ హనుమాచార్యులు గారు 1408 మే 9న తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు నారాయణ సూరి మరియు లక్కమాంబ. ఆయన చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యంలో ప్రతిభ కలిగి ఉండి నిరంతరం శ్రీహరి నామస్మరణలోనే ఉండేవారు. ఒకసారి 16 సంవత్సరాల వయసులో తిరుమల వెళ్ళిన అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై దివ్య దర్శనం ఇచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి తన జీవితాన్ని పూర్తిగా స్వామి సేవకి అంకితం చేశారు. అన్నమయ్య సుమారు 32,000కు పైగా సంకీర్తనలు రచించారు. ఆయన పాటలు భక్తి, ప్రేమతో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉండేవి. అందుకే ఆయనను పద కవితా పితామహుడు అని గౌరవిస్తారు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ స్వామికి విశేషమైన సేవలు అందిస్తూనే ఉన్నారు. 1503లో అన్నమయ్య పరమపదించినప్పటికీ ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను కీర్తిస్తూ రచించిన సంకీర్తనలు నేటికి భక్తుల హృదయాలలో భక్తిని పెంపొందిస్తూనే ఉన్నాయి. తెలుగు సాహిత్య చరిత్రలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు శ్రీ హనుమాచార్యులు రచించిన చిన్ని శిశువు కీర్తన్ పాడదాం. కీర్తన్ టైం. మా గురువు గారు చివుకుల్ల వెంకట నరసింహం గారికి నమస్కారం. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు తోడ తూగేటి శిరసు, తోయంపు కురుల తోడ తూగేటి శిరసు. చింతకాయల వంటి జడలాగముల తోడ, తోయంపు కురుల తోడ తూగేటి శిరసు. చింతకాయల వంటి జడలాగముల తోడ, మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ, మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ. పాయక యశోద వెంట పారాడు శిశువు, మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ. పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు
ముద్దుల వ్రేళ్ళ తోడ మొరవంకయుంగరాల ముద్దుల వ్రేళ్ళ తోడ మొరవంకయుంగరాల నిద్దపు చేతుల పైడి బొతుల తోడ ముద్దుల వ్రేళ్ళ తోడ మొరవంకయుంగరాల నిద్దపు చేతుల పైడి బొతుల తోడ అద్దపు చెక్కుల తోడ అప్పలప్పల నినంత అద్దపు చెక్కుల తోడ అప్పలప్పల నినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు అద్దపు చెక్కుల తోడ అప్పలప్పల నినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు పలుపైన పొట్ట మీద పాల చారల తోడ పలుపైన పొట్ట మీద పాల చారల తోడ నులివేడి వెన్న తిన్న నోరి తోడ పలుపైన పొట్ట మీద పాల చారల తోడ నులివేడి వెన్న తిన్న నోరి తోడ చెలగినేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి చెలగినేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు చెలగినేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్ కృష్ణానది దగ్గర ఉన్న ఫేమస్ అమ్మవారి టెంపుల్ పేరేమిటి? ఆన్సర్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ విజయవాడ. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి కంగ్రాచులేషన్స్. ఇది క్వశ్చన్. శ్రీ అన్నమాచార్యుల గారి ఇద్దరి కుమారుల యొక్క పేర్లేమిటి? ఈ ఆన్సర్స్ కామెంట్స్ లో పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీ అన్నమాచార్యుల స్పెషల్ వీడియో. ఇంత మంచి కీర్తనలు అందించిన శ్రీ తాళపక్క అన్నమాచార్యుల గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. If you like my video, please like, share and subscribe to my channel. Every Sunday ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో అందుకే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాధే రాధే.